నేటి పంచాంగం వివరణ ఆగస్టు 1, 2024 గురువారం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణయానం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం తిథి ద్వాదశి మధ్యాహ్నం 3:32 వరకు నక్షత్రం మృగశిర ఉదయం 10:23 వరకు యోగం వ్యాపుత మధ్యాహ్నం 12:47 వరకు కరణం తైతుల మధ్యాహ్నం 3:32 వరకు గరజి తెల్లవారుజామున 3:26 వరకు వర్జం రాత్రి 7 గంటల నుండి 8:38 వరకు దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 11:05 వరకు తిరిగి మరల మధ్యాహ్నం 3:21 నుండి సాయంత్రం 4:12 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:58 నుండి 3:33 వరకు యమగండం తెల్లవారుజామున 5:55 నుండి ఉదయం 7:35 వరకు అమృతకాలం రాత్రి 12:44 నుండి 2:22 వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:23 నుండి 5:11 వరకు సూర్యోదయం తెల్లవారుజామున 5:59 సూర్యాస్తమయం సాయంకాలం 6:45 తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. సన్నిహితుల నుండి ఊహించని ధన సహాయం అనేది అందుతుంది. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి కలిసి వస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు మంచి ధనాదాయం అనేది లభిస్తుంది. ఇక బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. శుభవార్తలను వింటారు. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. అలాగే మేషరాశి వారి ఈరోజు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది. అలాగే అనుకున్న చోటికి బదిలీలను జరుగుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. అలాగే పెద్దల అంగీకారంతో ప్రేమ సంబంధ విషయాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారి యొక్క పరిస్థితి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇక సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే సమాజంలోని ప్రముఖుల పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అలాగే ఆర్థికంగా ఊహించినంత ధనాదాయం అనేది లభిస్తుంది. ఇక కుటుంబంతో బంధువులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలను చేస్తారు ఈరోజు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను ఆర్జిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న రీతిలో ప్రమోషన్స్ను పొందుతారు. పారిశ్రామిక వర్గాల వారికి ఆశాజనకంగా ఉంటుంది. వైద్యులు రాజకీయ రంగాల వారికి ఉత్సాహవంతంగా గడుస్తుంది ఈ కాలం. ఇక ఈరోజు మేషరాశిలోని విద్యార్థులు కోరుకున్న అవకాశాలను పొందుతారు. ఇక ముఖ్యంగా మహిళలు అనుకోని ఆహ్వానాలను అందుకుంటారు. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు కాఫీ మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 7. మేషరాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారికి ఈరోజు దీర్ఘకాలిక రుణాల నుండి బయటపడతారు. అలాగే సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు విస్తృతమవుతాయి. అలాగే అన్ని రంగాల వారికి అనుకూలత అనేది పెరుగుతుంది. ఆర్థికంగా ఆశించిన మార్పులుంటాయి. వృషభ రాశిలోని మహిళలు విలువైన వస్త్రాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన స్థానచలనాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అన్నింటా యోగదాయకమైన కాలంగా ఉంటుంది. పెద్దలను గౌరవించడం వలన ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి మరియు ఆర్థిక ప్రయోజనాలు కూడా కనబడుతున్నవి. ఇక వివాహ సంబంధాలు కుదిరే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు పెద్దలను గౌరవించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు.
ఇక ఈరోజు వృషభ రాశి వారికి అన్నింట నూతన ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు సంఘంలో విశేషమైన కీర్తి ప్రతిష్టలు అనేవి లభిస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఊహలు అనేవి ఫలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధులు సక్రమంగా సాగుతాయి. వైద్యులు, సాంకేతిక నిపుణులకు ఉత్సాహవంతంగా కాలం గడుస్తుంది. అలాగే ఐటీ నిపుణులకు నూతన ప్రాజెక్టులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈ రోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక సినీ రంగం వారికి అభివృద్ధి కనబడుతుంది. వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా వృషభ రాశిలోని విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే మహిళలకి సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారి ఈరోజు గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. అలాగే ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వీటిని ఆచరణలో పెడతారు. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారు నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని లాభపడతారు. ఇక ఉద్యోగస్తులకు తాము పనిచేసే చోట వాతావరణం అనేది అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆశించిన ధనయోగం అనేది కలుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. ఇక క్రీడాకారులకు, కళాకారులకు అనుకోని అవకాశాలను దక్కించుకుంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వాటిలో లాభాలను గడిస్తారు. ఇక మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి ధనాదాయ అభివృద్ధి అనేది కలుగుతుంది. శుభవార్తలను వింటారు. అలాగే వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి ఈరోజు వివాహం నిశ్చయమయ్యే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు ఇంట మిథున రాశి వారు శుభకార్యాలను నిర్వహిస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామి వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు సోదరులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోయి మంచి మైత్రి అనేది ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయడంలో ఈరోజు మీరు విజయాన్ని సాధిస్తారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. ఇక ప్రతి వ్యవహారంలోనూ ఆటంకాలను అధిగమిస్తారు. ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండడంతో రుణాలను తీర్చగలుగుతారు. సన్నిహితులు, మిత్రులు మీ వెన్నంటి ఉండి మీకు సహాయ సహకారాలను అందిస్తారు. అలాగే ఈరోజు మిథున రాశి వారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వ్యాపారస్తులు వారికి ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త పోస్టులు అనేవి లభిస్తాయి. పారిశ్రామిక వ్యవసాయ రంగాల వారికి కొత్త ఆశలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. మహిళలకి సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు స్త్రీ సంబంధ వ్యవహారాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేకపోతే అనవసరమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నూతన విషయాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. ఇది మీకు ఏమాత్రం మంచిది కాదు. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే వృత్తి ఉద్యోగాలలో ఉన్నారో వారు ఉద్యోగాలలో తమ ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారు వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే చిన్న చిన్న ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి.
అలాగే ఆటంకాలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోండి, లేదా పూర్తిగా వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేయలేకపోతారు. ఆర్థిక వ్యవహారాలు మొత్తంగా చూసుకుంటే నిరుత్సాహపరుస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు మధ్యవర్తిత్వం చేయడం అస్సలు మంచిది కాదు. జోక్యం చేసుకోవడం వల్ల తగాదాలు మీకే చుట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. గుప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు అధిక ఖర్చులు కనబడుతున్నవి. అనవసరమైన వస్తువులపైన అది ఖర్చు చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే కుటుంబంలోని వ్యక్తులతో మీకు తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కొంత మీరు వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఆస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో అవి మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. కోర్టు వరకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరు సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో అనవసరమైన ప్రణాళికలను అమలు చేయడం ద్వారా నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు నూతనంగా ఏవైతే ప్రణాళికలను అమలు చేయాలనుకుంటున్నారో వాటిని చేయకుండా వాయిదా వేయడం మంచిది. అలాగే వైద్యులకు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. కళాకారులకు, క్రీడాకారులకు నష్టం అనేది కనిపిస్తుంది. చెప్పుడు మాటలు నమ్మకండి. దీని ద్వారా మీరు మీ ఆత్మీయులను కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఇతరులపై ఆధారపడడం వల్ల విద్యా నష్టం కనిపిస్తుంది. లేనిపోని అవమానాలు, చికాకులు గురయ్యే అవకాశం అధికంగా కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము చేసిన తప్పిదాలకు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఉద్యోగాలలో లేనిపోని అవరోధాలనేవి కలుగుతాయి. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి శ్రమాధిక్యత అనేది తప్పకపోవచ్చు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక రుగ్మతలు చికాకు పరుస్తాయి. ఇక బంధువుల నుండి సమస్యలు తప్పకపోవచ్చు. తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్ట దైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఒడిదుడుకుల మధ్య సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు పెరిగి మరింత చికాకు పరుస్తాయి. పారిశ్రామికవేత్తలు, వైద్య రంగాల వారికి అంతగా కలిసిరాని పరిస్థితి. ఇక ముఖ్యంగా కర్కాటక రాశిలోని విద్యార్థులకు గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. మహిళలకి కుటుంబ సమస్యలు అధికమవుతాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు పసుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు విష్ణు ధ్యానం చేయండి. అన్నపానాదుల దానం చేయడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే జాతకరీత్యా ఏవైతే దోషాలు ఉన్నాయో తొలగిపోతాయి. పనుల్లో వచ్చిన ఆటంకాలు కూడా తొలగిపోతాయి. సింహరాశి వారు ఈరోజు తమ గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో ఆశించిన పురోగతి అనేది లభిస్తుంది. ఈరోజు సింహరాశి వారు విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము ఆశించిన స్థానచలన మార్పులను పొందుతారు. ఇక సింహరాశి వారు కొన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. రాబడి పెరిగి అవసరాలను తీర్చుకుంటారు. మీ నేర్పు, చాకచక్యంతో అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు. అలాగే కొన్ని ఉత్సవాలకు డబ్బును వెచ్చిస్తారు. ఆస్తి వివాదాల నుండి గట్టెక్కి లబ్ధిని పొందుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు అదృష్టమైన రోజుగా పరిగణించబడుతుంది. మంచి అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులు మంచి ప్రమోషన్స్ను పొందుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పునకు మంచి అవకాశాలు అయితే లభిస్తాయి. ఇక ఈరోజు సింహరాశి వారు విదేశీయానం చేస్తారు. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు సినీ రంగంలో వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఎవరైతే లోన్స్ కోసం అప్లై చేశారో లోన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇక మిత్రుల సహాయ సహకారాలు అనేవి ఈరోజు మీకు అన్ని విధాలుగా అందుతుంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అలాగే జనాకర్షణ అనేది కలుగుతుంది.
ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థల ప్రగతికి కొత్త వ్యూహాలను అమలు చేస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట ఉన్న పని ఒత్తిళ్లను అధిగమించి మరింత చురుగ్గా పనిచేస్తారు. క్రీడాకారులకు, శాస్త్రవేత్తలకు విశేషమైన లాభదాయకమైన రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. మహిళలకి కొన్ని పురస్కారాలు అనేవి అందుతాయి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారు శ్రీకృష్ణ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారికి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక కన్యారాశి వారు భూ సంబంధిత వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారమై ఊరట చెందుతారు. ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి కార్యరూపం అనేది వస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన పురోగతి అనేది లభిస్తుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఏవైతే మిత్రులతో వివాదాలు నెలకొని ఉన్నాయో వాటిని సర్దుబాటు చేసుకుంటారు. ఇక ఈరోజు కన్యారాశి వారు ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టుల విషయంలో శుభవర్తమానాలను అందుకుంటారు. ఇక ఎవరైతే కన్యారాశి వారు ఇంటి నిర్మాణ యత్నాలు చేస్తున్నారో వాటిలో ఉన్న ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారు ఈరోజు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కన్యారాశి వారికి జరిగిన ఒక సంఘటన కొంత మార్పునకు దారితీస్తుంది. ఇక ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తీరిపోతాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. ఊహించని విధంగా కొంత సొమ్ము అనేది చేతికందుతుంది. ఇక కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. అలాగే బంధువుల రాక మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక కన్యారాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఇక ఎవరైతే కన్యారాశి వారు విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి. విదేశీయాన యోగం కూడా కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు విశేషమైన లాభాలను అందుకుంటారు. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా విదేశాలలో మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఎవరైతే వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారికి మరింత లాభాలనేవి చేకూరుతాయి. ఇక కన్యారాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో ఈరోజు వీరు సఫలతను పొందుతారు. అలాగే ఈరోజు ఆ దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని లాభాలను ఆర్జిస్తారు. ఇక పెట్టుబడులు అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన మార్పులు అనేవి కలుగుతాయి. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. కళాకారులకు, క్రీడాకారులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటారు. రాజకీయ నాయకులకు కూడా అనుకూలత అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ముఖ్యంగా కన్యారాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కన్యారాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఏవైతే దాయాదులతో భూ సంబంధిత వివాదాలు ఉన్నాయో వాటి నుండి బయటపడతారు. అలాగే బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న విజయం అనేది సాధిస్తారు. ఇక గృహమున పెద్దల సలహాలతో కొన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున జీతభత్యాల విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఈరోజు ఆర్థిక పురోగతి అనేది కలుగుతుంది. ఇక మొత్తంగా చెప్పుకోవాలంటే తులారాశి వారికి ఈరోజు అత్యంత యోగదాయకమైన రోజుగా ఉంటుంది. అలాగే మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. తులారాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆత్మీయులు, బంధువులతో తగాదాలు పరిష్కారం అవుతాయి. అలాగే రాబడి అనేది సంతృప్తికరంగా ఉంటుంది. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఇక తులారాశి వారికి ఈరోజు ఊహించని విజయాలు సొంతమవుతాయి. అలాగే ఈ కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి వస్తాయి.
ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక దంపతుల మధ్య సాన్నిహిత్యం అనేది పెరుగుతుంది. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలనేవి దక్కుతాయి. ఉద్యోగస్తులకు తాము అనుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలకు వెళ్ళడానికి వీసా పొందడంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలు కూడా లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే వైద్యులకి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు శత్రువులు కూడా స్నేహితులుగా మారుతారు. ఇంకా తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారు సంఘంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలు అనేవి ఏవైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయి. అలాగే నిరుద్యోగులకు కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను ఆర్జిస్తారు. అలాగే వ్యాపారాలకు కావలసిన కొత్త పెట్టుబడులు కూడా అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి హోదాలు అనేవి లభిస్తాయి. పారిశ్రామికవేత్తలకు కళాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు తులారాశిలోని విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించడం వలన మంచి పేరును పొందుతారు. ఇక ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోయి ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు వ్యాపార భాగస్వాములతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే వృశ్చిక రాశి వారి ఈరోజు చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతల వలన శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇక ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈరోజు వృశ్చిక రాశి వారికి నిరుత్సాహాన్ని మిగులుస్తాయి. ఇక ఈరోజు ఎవరైతే నూతన వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేయడం మంచిది, ఎందుకంటే నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు అన్నీ నాకు తెలుసనే గుప్పలకు పోవడం వలన చాలా నష్టపోతారు. కాబట్టి గుప్పలకు పోయి తిప్పలు పడకండి. అనుకోని ఇబ్బందులు చాలా ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. ఇతరుల వలన నష్టపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ఇతరులను నమ్మే ముందు మీరు కొంత జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక కోర్టు కేసులో ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వారు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. ఈరోజు ఎవరైతే వృశ్చిక రాశి వారు మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వెళ్తున్నారో వారు ఈరోజు మధ్యవర్తిత్వం అస్సలు చేయకండి. మీకు మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు. దానివలన చాలా వివాదాల్లో చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు ఆ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. కాబట్టి ఔషధ సేవన చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు ఇబ్బందులు అధికంగా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు వ్యాపార నష్టం కనబడుతుంది. అలాగే వృశ్చిక రాశి వారికి పనులు ముందుకు సాగక చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధం అవ్వండి. ఆదాయం తగ్గి నిరాశ చెందుతారు. బంధువులతో తగాదాలు అలా ఉంటాయి. అలాగే ఎంత కష్టించినా ఫలితం మాత్రం శూన్యంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో కొంత నిరాశ అనేది ఏర్పడుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధులలో కత్తి మీద సాముగా ఉంటాయి. అలాగే సాంకేతిక నిపుణులు, పారిశ్రామిక వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అన్నీ కూడా నిరాశజనకంగా గడుస్తాయి. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశిలోని విద్యార్థులు ఇంటర్వ్యూలలో జాప్యం జరిగి నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా సమయపాలన పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ముఖ్యంగా
వృశ్చిక రాశిలోని మహిళలకి మానసిక అశాంతి వెంటాడుతుంది. కాబట్టి కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి, కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంచి చేస్తుంది. కాబట్టి దేవాలయాలను సందర్శించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇలా దేవాలయాన్ని సందర్శించడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పనులలో ఏవైనా ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి. ధనస్సు రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే పాత మిత్రుల సమాగమనం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ఖర్చుకు తగిన ఆదాయం అనేది లభిస్తుంది. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వివాదాలకు రాజీ చేసుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకు నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక ధనుసు రాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు ఉద్యోగ యత్నం చేస్తున్నట్లయితే వారి కలలు సాకారం అవుతాయి. ఇక ధనుసు రాశి వారు వివాహ విషయంలో శుభవార్తలను అందుకుంటారు. అలాగే ఈరోజు పెద్దల ఆశీర్వాదంతో ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈరోజు ధనుసు రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధాన్యాభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక బ్యాంక్ లోన్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఈరోజు సత్ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక శుభవార్తలను అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు పెట్టుబడులలో లాభాలను పొందుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ఆర్థిక లావాదేవీలు అనేవి ఆశాజనకంగా కనిపిస్తున్నవి. ఇక మీరు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలు లబ్ధిని చేకూరుస్తాయి. ఇక చేసే పనులన్నీ కూడా సాఫీగా సాగిపోతాయి. ఇక ఈరోజు బంధువులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. పడిన శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు. ఇక ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త బాధ్యతలు అనేవి అప్పగించబడతాయి. వైద్యులు, సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని సమస్యల నుండి బయటపడే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. ఇక విద్యార్థులకు తమ శ్రమకు తగిన ప్రతిఫలం లభించడం వలన ఆనందంగా ఉంటారు. ఇక ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహకారం అనేది లభిస్తుంది. ధనయోగ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు లేత నీలం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ వెంకటేశ్వర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశిలోని వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో ఈరోజు వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈరోజు రాజీ చేసుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారికి ఆర్థిక అనుకూలత అనేది ఉంటుంది. ఇక మకర రాశి వారు ఈరోజు పట్టుదలతో కార్యసాధన చేస్తారు. మకర రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఇక వివాహ సంబంధం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఈరోజు వివాహ బంధం అనేది కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు తగినంత ఆదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక నూతనంగా ఈరోజు ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు లాభాలను అందుకుంటారు. ఇక చేతి నిండా ధనం అనేది సమకూరుతుంది. కళాకారులు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి మహోన్నతమైన అవకాశాలను వెదక్కుతాయి. రాజకీయ నాయకులకి పదవీ యోగం అనేది కనబడుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. ఇక విద్యార్థులకు విద్యాభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది ఉంది. అలాగే భూ క్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలనేవి అందుతాయి. ఇక ఈరోజు వైద్యులకి మంచి పేరు ప్రతిష్టలు అనేవి దక్కుతాయి. మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఆర్థిక వృద్ధి అనేది కనిపిస్తుంది. ఇక మకర రాశి వారు ఈరోజు ఉరకలెత్తే ఉత్సాహంతో ముందుకు సాగి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కష్టసకాలాన్ని పంచుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు.
ఇక వ్యతిరేక పరిస్థితుల నుండి కొంతమేర బయటపడే అవకాశం ఈరోజు మకర రాశి వారికి కనబడుతుంది. కొత్త ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుని విజయాన్ని సాధిస్తారు. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. కొన్ని వివాదాలు, సమస్యల నుండి నేర్పుగా బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. ఇక రుణభారం తొలగి ఊరట చెందుతారు. ఇక స్థిరాస్తులలో పెట్టుబడులను పెడతారు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. విద్యార్థులు విజయాల బాటలో నడుస్తారు. ముఖ్యంగా మకర రాశిలోని మహిళల యొక్క ఆశయాలనేవి నెరవేరుతాయి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు దత్తాత్రేయుని పూజించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారికి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. బంధుమిత్రుల నుండి విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు ఈరోజు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారు విందు వినోదాది కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇక కుంభరాశి వారు ఈరోజు తమ సంతాన విద్యా విషయాలలో సంతృప్తి చెందుతారు. ఇక కుంభరాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. మంచి అదృష్టయోగం అనేది కలుగుతుంది. అనుకున్నది సాధిస్తారు. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి అన్నీ అనుకూలంగా మారుతాయి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ప్రయాణాలలో లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక బంధుమిత్రుల అనుకూలత అనేది కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి శుభయోగం కలుగుతుంది. అలాగే కోర్టు కేసుల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే కుంభరాశి వారు ఈరోజు శుభవార్తలను వింటారు. ఇక కుంభరాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక విడిపోయిన భార్యాభర్తలు కూడా ఈరోజు కలిసిపోతారు. ప్రేమ సంబంధ విషయాలలో ఉన్న అడ్డంకులు ఈరోజు తొలగిపోతాయి. ఇక కుంభరాశి వారు ఈరోజు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందగలుగుతారు. అలాగే విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వైద్య రంగం వారికి మంచి ఉన్నతి అనేది కనబడుతుంది. ఇక రాజకీయ రంగం వారికి అనుకూలత అనేది కలుగుతుంది. ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు ఊహించని విధంగా ఆదాయం అనేది సమకూరుతుంది. అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక కొన్ని వివాదాల నుండి ఈరోజు గట్టెక్కుతారు. మిత్రుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక ఆకస్మిక ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో సత్తా చాటుకుంటారు. మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఊహించిన విధంగా మార్పులు అనేవి జరుగుతాయి. ఇక రాజకీయవేత్తలు, క్రీడాకారులకు మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. ఇక కుంభరాశిలోని విద్యార్థులు తమ అంచనాలను చేరుకోగలుగుతారు. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనారాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణాలలో మార్గ అవరోధాలు అనేవి కలుగుతాయి. అలాగే వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. ప్రయాణాలను వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు ఈరోజు మీకు మంచివి కావు. ఊహించిన విధంగా ఖర్చులు అధికమవుతాయి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి మీరు బయటపడవచ్చు. ఇక ఇంటా బయట ఈరోజు కుంభరాశి వారు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో స్థానచలనాల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారు వివాదాలకు దూరంగా ఉండడం మంచి చేస్తుంది. ఇక ఈరోజు అనేకమైన సమస్యల వలయంలో చిక్కుకొని మీనరాశి వారు చాలా ఇబ్బందులు పడతారు. మధ్యవర్తిత్వం చేయకండి. అలాగే ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో ఈరోజు పెట్టకండి. అలాగే విద్యార్థులు తాము తీసుకునే
తొందరపాటు నిర్ణయాల వలన విద్యా నష్టాన్ని అయితే చూస్తారు. విదేశీయానం చేయడానికి ఎవరైతే చూస్తున్నారో వారికి అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నందున ఈరోజు విదేశీయానాన్ని మానుకోండి. అలాగే ఈరోజు వ్యాపారస్తులు, ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి వివాదాలు కలిగే అవకాశం ఉంది. భాగస్వాముల మధ్య వచ్చే మనస్పర్ధల వలన ఈరోజు వ్యాపారం అనేది దెబ్బతింటుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట చేసిన తప్పిదాల వలన, అలాగే ఉన్నతాధికారులపై నోరు జారడం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఉద్యోగం మారాలనుకుంటే మాత్రం మీకు నష్టం కలుగుతుంది. ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఉద్యోగం మార్పుకుని వాయిదా వేసుకోండి. ఇక మీనరాశి వారికి ఈరోజు కుటుంబంలో లేనిపోని చికాకులు అనేవి కలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా నిరుత్సాహపరుస్తాయి. ఆస్తి విషయాలలో కొంత నిరాశ అనేది చెందుతారు. బంధువుల ద్వారా సమస్యలను ఎదుర్కొంటారు. ఇక మీనరాశి వారు ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విధి నిర్వహణ ఈరోజు వీరికి సవాల్గా మారుతుంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. ఇక విద్యార్థులు తమ నిర్ణయాలలో తొందరపాటు అస్సలు పనికిరాదు. అలాగే ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు వినాయక అష్టోత్తర శతనామావళి పఠనం చేయండి. అలాగే శివాలయ దర్శనం చేసుకొని శివాభిషేకం చేయించుకోండి. మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.